హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ ఏటీపీ అమ్మాయి ఐషు ఆంటీ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేసుకున్నాను కదా మీతోటి, ఇంకా ఆ రోజు నైట్ వీడియో అనమాట. ఇంకా ఆ రోజు అయితే ఇక్కడైతే ఇంకా చికెన్ అయితే చేస్తూ ఉన్నామండి. ఇంకా నైట్ ఎప్పుడైనా చికెన్ చేయాలంటే మాత్రం మా హస్బెండ్తోనే చేపిస్తాను అనమాట. సో తనైతే నాకు మంచిగా చేస్తాడు. తను చేస్తే చాలా ఇష్టం అనమాట నాకు తినడము. సో అందుకోసమే తనతోనే అయితే చేయించాను అనమాట. ఇంకా తను కూడా బాగా చేస్తాడండి. చికెన్ మాత్రం తనే ఎక్సలెంట్ చేస్తాడు, నాకంటే తనే బాగా చేస్తాడు. కాబట్టి నేనైతే చాలా తక్కువ అనమాట, నేను చేయడం చాలా తక్కువ, తనే ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడైతే ఇంకా చికెన్ అయితే చేస్తున్నాడు కదా. ఇంక ఇక్కడైతే అంటే గరం మసాలా, చికెన్ మసాలా అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో సో నాకు ఇచ్చేయి అనేసి అయితే చెప్పాడు అనమాట. ఇంకా అవైతే ఇంకా తనకైతే ఇచ్చేసాను అనమాట. ఇక్కడ ఇచ్చేసాను. తనైతే ఇంకా చికెన్ అయితే చేస్తున్నాడు అనమాట. ఎంతైనా కానీ మనకు ఇలా వండి పెట్టే హస్బెండ్ ఉంటే చాలా అంటే చాలా అదృష్టం అనమాట. ఇంకా ఇంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. నేనైతే ఈ విషయంలో అయితే చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే కాదనమాట, సో ఏ విషయంలోనైనా సరే అండి మంచిగా నన్ను సపోర్ట్ చేస్తాడు. మంచిగా ఏదైనా సరే అండి మంచిగా అండర్స్టాండింగ్ చేసుకుంటాడు అనమాట. ఏ విషయంలోనైనా సరే నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోయినా సరే, సో ఇంకా నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఇలా సోషల్ మీడియాలో ఇక చేస్తున్నానన్నా కూడా దానికి కూడా మంచిగా సపోర్ట్ చేస్తాడనమాట నాకైతే. సో ఏంటి, ఎందుకు, ఎక్కడ అని ఏమి కూడా అడగడనమాట. ఇంకా నాకు కూడా ఇంకా తను అంటే అంత సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి తన నమ్మకాన్ని, తను నా పైన ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని నేను కూడా నిలబెట్టుకోవాలి. ఇంకా ఎంతైనా సరే మనకు ఫ్రీడమ్ ఇచ్చారు అనేసి అయితే మనం ఇంకా ఏది కూడా అతిమీరి ఏది కూడా చేయకూడదు కదండి. సో నేనైతే అంతేనమాట, నాకు ఫ్రీ ఇచ్చాడు కదా అనేసి అయితే నేనైతే తన హద్దుల్లోనే ఉండేలాగా తనకు ఇప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోను, ప్రతి ఒక్క రీల్, ప్రతి ఒక్క పోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనే చూస్తూ ఉంటాడు అనమాట. సో నేను ఇంకా తనకు తెలియకుండా ఏది కూడా చేయను అనమాట. సో మన ఇంట్లో మనకు హస్బెండ్ సపోర్ట్ ఉంటే మాత్రం ఏదైనా చేయగలము అని నేనైతే ఈ విషయంలో బాగా గట్టిగా నమ్ముతాను అనమాట. హస్బెండ్ సపోర్ట్ ఉంటే మనం ప్రపంచాన్ని ఏలగలం అనమాట మన ఆడవాళ్ళు. అలా ఉంటుంది మన సపోర్ట్ ఉంటే మాత్రం. ఇక్కడైతే ఇంకా ఇది నైట్ వీడియో కాబట్టి నేనైతే ఇంకా మంచిగా అంటే నాకు పూలు అంటే చాలా ఇష్టం అనమాట. మీకు ఇంతకు ముందు వీడియోస్లో చాలా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. ఇంకా అవైతే ఇంకా అలాగే పెట్టేసుకున్నాను అనమాట. నైట్ టైమే నాకు ఎక్కువగా లైక్ అవుతుంది పూలు పెట్టుకోవడం. ఎందుకంటే డే టైంలో పెట్టుకుంటే మాత్రం ఇంకా ఈ ఎండకి వేడికి అస్సలు ఇంకా భరించలేమన్నమాట. ఇంకా అందుకే నేను అసలు జడ కూడా వేసుకుని డే టైంలో పెద్దగా ఇంకా అసలు జడ వేసుకుని మొత్తం హెయిర్ అంతా కూడా ముడి కట్టేసి పైన ఫ్లక్కర్ అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా ఈవినింగ్ టైము ఇంకా మంచిగా రెడీ అవుతాం కాబట్టి ఇంకా అలాగా ఇంకా పూజ చేసినప్పుడు అలాగైతే ఇంకా పూలైతే అలా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇదనమాట. ఇంకా ఇలాగైతే ఇంకా ఏదో అడుగుతున్నాడు తనకు ఇంకంటే కూడా ఇంకా నేను అంటే మనం లేడీస్ ఎక్కడెక్కడ పెడతామో మగవాళ్ళకి తెలియదు కదండి వంటింట్లో. అందుకోసం తనకు కావాల్సినవన్నీ కూడా నేనైతే ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట. తనైతే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాడండి. ఇంకా బాబుకి అయితే ఇంకా ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయని చెప్పాను కదా. తననైతే ఇంకా ప్రిపేర్ చేయించాలన్నమాట. ఇంకా తన కోసం అన్ని కావాల్సినవన్నీ తనకి దగ్గరకు చేర్చేసి ఇంకా నేనైతే ఇంకా బాబునైతే ఇంకా చదివించడానికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా ఇక్కడ కూడా కొంచెం వీడియో తీసుకుందాము అని అనిపించింది నాకు ఎందుకో, అందుకోసం ఇంకా వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇదండి. ఇక్కడ నెక్స్ట్ నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా, నేనైతే మొత్తం సరుకులు అన్నీ కూడా స్లిప్ అయితే రాశాను. ఇంకా డీమార్ట్కి వెళ్ళామా ఎక్కడికి వెళ్తామా అని చెప్తానని చెప్పాను కదా. సో ఈ వీడియో అయితే ఇంకా అదైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇంకా అంటే నేను షాప్కి వెళ్దాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ అయితే ఇంకా డీమార్ట్కి వెళ్దాము అనేసి అయితే చెప్పాడనమాట. ఇంకా డీమార్ట్కి వెళ్ళామండి. సో అక్కడ ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడైతే మంచిగా చికెన్ అయితే ఇంకా ప్రిపేర్ అయితే అవుతుంది. ఇక్కడ ఇంకా నేను చేస్తానన్నా కూడా చేయనిచ్చాడు అనమాట మా హస్బెండ్. ఎందుకంటే నేనే చేస్తాను అంటే తను చేస్తే ఎక్కువగా తింటాం అనమాట బాబు. కానీ నేను కూడా అదేంటంటే నేనే చేశానే అనుకోండి నాకు ఎక్కువగా తినాలనిపించింది అనమాట. ఎందుకంటే చేసేది అంతా కూడా చూస్తుంటాం కదా, అందుకే తినేటప్పుడు ఎక్కువగా తినాలనిపించింది అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా నేను ఎప్పుడో ఒకసారి అలా జడ వేసుకుంటుంది కాబట్టి నాకైతే జడ అయితే చాలా బాగా కనిపించింది అనమాట. అంటే పూలు కూడా పెట్టేసుకున్నాం కదా, మన ఆడవాళ్ళకి అన్నీ కూడా ఇలాంటి మంచిగా సాంప్రదాయంగా ఉంటేనే మంచిగా కనపడతాం అనమాట. సో మనం ట్రెడిషనల్కి వెళ్తే మాత్రం కొంచెం మంచిగా కనపడము. ఇక్కడైతే ఇంకా జడ వేసుకుని మంచిగా చక్కగా పూలు పెట్టుకుంటే చక్కగా కనపడుతున్నాను అనమాట. అండ్ నాకు కూడా ఇంకా ఇలా ఉండటం అప్పుడప్పుడు చాలా ఇష్టం అండి. నేను జడ వేసుకోవడం చాలా తక్కువ అనమాట. ఎప్పుడో ఒక్కసారి అలా వేసుకుంటాను, ఎప్పుడు కూడా పైకి అయితే జుట్టు అయితే వేసుకుంటాను అనమాట. ఎందుకో అలాగే అలవాటు అయిపోయింది. ఎందుకంటే మెయిన్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జడ వేసుకోవడం రాదండి. నీట్గా జడ వేసుకోవడం అయితే అసలు రాదనమాట. అందుకోసమే ఇంకా అలా జుట్టు అయితే వేసేసుకుంటాను. ఇక్కడ కూడా చూడవచ్చు మీరు, నేను స్ట్రైట్గా అయితే అల్లుకోలేదనమాట. జడ కొంచెం క్రాస్గా అల్లుకున్నాను అనమాట. సో అందుకోసమే నాకు రాదు కాబట్టి ఇంకా అందుకే నేను ఎప్పుడూ కూడా బయటకు వెళ్ళాలన్నా అలా వెళ్ళాలన్నా కూడా ఫ్లక్కర్ పెట్టేసుకుంటాను. లేదంటే ఇంకా
అలాగ ఒక జుట్టు అయితే వేసుకుంటాను అనమాట. ఇక్కడైతే అలాగా వేసుకోవాలి జడ అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. సో ఇంక ఇక్కడైతే చికెన్ అయితే రెడీ అయిపోయింది. రైస్ అయితే ఆల్రెడీ చేసేసాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఇంకా థర్స్డే అండి. థర్స్డే రోజు అయితే ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళేస్తామన్నమాట. ఇంకా ముందు వీడియోలో చెప్పాను కదా డీమార్ట్కి వెళ్తామా లేదా స్టోర్లో కొనుక్కుంటామా అని ఇంకా తెలియదండి కన్ఫామ్గా. సో ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఇంకా అప్డేట్ ఇస్తానని చెప్పేసాను కదా. ఇంకా స్టోర్కే వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా అక్కడికి ఏమో తెలియదు కానీ ఇంకా మా హస్బెండ్ డీమార్ట్కి వెళ్దాము. అక్కడైతే కొంచెం మనకు పిల్లలకు కావాల్సినవన్నీ కూడా ఇంకా మనకు కళ్ళెదురు కనపడుతుంటే అన్నీ కూడా ఒకేసారి తెచ్చేసుకోవచ్చు. ఇంకా స్టోర్కి వెళ్ళినా అనే అక్కడ మనం ఆలోచించి మనకు కావాల్సినవన్నీ కూడా ఒకే దొరకవు అనేసి ఇంకా అది కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా ప్రతి చోట తిరగలేం కదా. ఇంకా డీమార్ట్లో అయితే మంచిగా లోపల ఇంకా అన్నీ కూడా ఒకేసారి దొరుకుతాయి. ఏది కావాలన్నా కూడా ఇంకా అక్కడే కొనుక్కొని వచ్చేస్తాం అనేసి అయితే చెప్పాడనమాట. ఇంకా అందుకోసమే ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళేస్తామండి. ఇక్కడైతే ఇంకా చూస్తూ ఉన్నాడు అనమాట మా హస్బెండ్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ అతను ఎప్పుడైనా సరే షాపింగ్ చేయమంటే మాత్రం ఖచ్చితంగా పర్ఫ్యూమ్ ఫస్ట్ చూసాను అనమాట. ఇంకా తను పర్ఫ్యూమ్ తీసుకుంటున్నాడు. ఇక్కడ ఇంక మన లేడీస్కి సంబంధించినవి కదండి. ఇక్కడైతే ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పాండ్స్ పౌడర్స్, క్రీమ్స్, ఇంకా ఆయిల్స్ ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా మామూలుగా నేను యూజ్ చేసే పౌడర్ ఎప్పుడు కూడా ఇదేనమాట పాండ్స్. నాకు ఇదే మంచిగా సెట్ అవుతుంది. అందుకోసం ఇంకా ఇదే తీసుకుంటానులే ఈసారి కూడా అనేసి అయితే చెప్పాను అనమాట మా హస్బెండ్కి. ఇంకా తను నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అది తీసుకో అనేసి అయితే చెప్పాడనమాట. ఇంకా మా బాబు అల్లరి అయితే అంత ఇంత కదండి, నిజంగా చెప్తాను. సో పిల్లల్ని తీసుకొని మాత్రం మనం డీమార్ట్కి అయితే వెళ్ళకూడదు ఎన్నోసార్లు అనుకుంటున్నాను, కానీ ఇంక తప్పదు, పిల్లల్ని తీసుకునే వెళ్తాము. అక్కడికి మేము బాబుని స్కూల్ పంపించిన తర్వాత బాబు అయితే 9కి అయితే వెళ్ళిపోతానండి స్కూల్కు. 9కి వెళ్ళిపోయి 12:30కి వచ్చేస్తారు కదా, ఆ లోపు వెళ్ళేసి వద్దాము అనేసి అయితే అనుకున్నాం అనమాట. కానీ వీలైతే అవ్వలేదండి. ఎందుకంటే ఇంకా అంటే టిఫిన్ చేసేసి స్నానం చేసేసి మనం రెడీ అంతా అయ్యేపటికి ఇంకా 12:30 అలా అయిపోయిందనమాట. ఇంక మనం అక్కడికి వెళ్తే ఇంకా 1 అవర్ హాఫ్ అన్ అవర్లో రాలేము కదా. మరి బాబుని తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది. ఇంకా అది ఎవరైనా ఉంటే సరే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అనుకోవచ్చు, కానీ ఎవరు లేరు కాబట్టి ఇంకా అందుకోసం ఇంకా బాబుని తీసుకెళ్లాల్సి వచ్చిందనమాట. కానీ అక్కడికి వెళ్ళాక మాకు చుక్కలు చూపించాడండి బాబు అయితే. ఇంకా మొత్తం అన్నీ కూడా ఇంకా కొనేసుకున్నామండి. ఇంకా ఎక్కువగా వీడియో అయితే నేను చాలా అసలు ఎక్కువ తీయలేదనమాట. ఎందుకంటే ఇంకా అక్కడ అన్నీ కూడా వస్తువులు అన్నీ కొనుక్కోవడమే సరిపోయింది. ఇక్కడైతే ఇంకా ఫైనల్లీ ఇంకా కింద అనమాట ఇంకా మ్యాగీస్ పిల్లలకి అవి ఇవి అన్నీ కూడా తీసేసుకొని ఇంకా బిల్ కౌంటర్కి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా మా బాబు అయితే తనకి ఏది ఇష్టం వస్తే అవన్నీ కూడా వేసేసాడండి. ఇంకా మా హస్బెండ్ కూడా అంతేనమాట. ఇక్కడికి వచ్చాక ఆలోచించడం అనేది ఇంక ఉండదన్నమాట. అన్నీ తీసుకుంటాము, వేసేసుకుంటూ ఉంటాం అనమాట. అది కూడా ఊరికేనే ఇంకా అందుకోసమే ఇక్కడ బిల్ అయితే ఎక్కువ అవుతుంది. సో చాలామందికి ప్రాబ్లం ఇదే అనమాట. ఎందుకు డీమార్ట్కి వెళ్ళినప్పుడు బిల్ ఎక్కువగా అవుతుంది అంటే ఇదే అనమాట. మన కళ్ళకి కనిపించింది అన్నీ కూడా ఏది వద్దు అనుకో అనమాట. ఇది కావాల్సింది, ఇది కూడా కావాల్సింది, అది కావాల్సింది అని అన్నీ కూడా కావాలి అన్నట్టు మనం ఫీల్ అయిపోయి తీసేసుకుంటాం కాబట్టి బిల్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. కానీ మనం మారమన్నమాట. ఎన్నిసార్లు ఎంత బిల్ అయినా సరే ఖచ్చితంగా ఇంకా అక్కడికే వెళ్తామన్నమాట. అది ఎందుకో బాగా అలవాటు అయిపోయామన్నమాట. నేను ఈ మధ్యలో డీమార్ట్కి అయితే వెళ్ళలేదులేండి. ఒక 3-4 మంత్స్ అవుతుంది వెళ్ళలేదన్నమాట. ఇంక చూసారు కదా, అక్కడైతే ఇంకా అన్నీ కూడా తీసేసుకుని వచ్చేస్తాము. ఇదైతే ఇంకా నైట్ అనమాట. ఆ రోజు నైట్ అయితే ఇంకా మా అక్క వాళ్ళు అయితే ఇంకా వచ్చేసారండి. సో చూసారు కదా, మా అక్క వాళ్ళు పిల్లలు అయితే వచ్చేసారండి. ఇప్పటి నుంచి మామూలుగా హడావుడి ఉండదు మా ఇంట్లో, అల్లరి ఉంటుంది. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఒకే చోటు కలుస్తారు. ఒక 3 మంత్స్ తర్వాత నేను మా అక్క కలవబోతున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఇక్కడ సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా కలుసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఇంకా మా అక్క పిల్లలకి స్కూల్ ఉంటాయి, స్కూల్ వదిలేసి రాలేము. ఇంకా మా బాబు కూడా స్కూల్ ఉంటుంది, ఇంకా స్కూల్ వదిలేసి వెళ్ళలేము కాబట్టి ఇంకా వాళ్ళకైతే ఇక్కడ అంటే కర్ణాటక అనమాట వాళ్ళు. అందుకే ముందుగానే వాళ్ళకి హాలిడేస్ అయితే ఇచ్చేసారు. ఆల్రెడీ ఒక 15 days అయిపోయాయి అనమాట. ఇంక ఇప్పుడైతే ఇంక వచ్చేస్తారనమాట. ఇంకా మా బాబుకి అయితే ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా మా బాబు సరేలే ఇంక 1 weekలో వదిలేస్తారు బాబుకి హాలిడేస్ అనేసి అయితే ఇంక సరే మీరు వచ్చేసేయండి అనేది అయితే చెప్పాను అనమాట. ఇంక పిల్లలు అయితే మామూలుగా ఆడుకోవట్లేదు అనమాట. ఇక్కడైతే ఇంకా నేను మా అక్క 3 months 4 months తర్వాత కలిసాం కదా, ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా తను వచ్చిన తర్వాత ఇంకా కొంచెం వీడియో అయితే అలా షూట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా మా అక్కకైతే ఇక్కడ తెలియదండి వీడియో ఆన్ చేసినట్టు. ఇంకా తర్వాత చెప్పాను నేను వీడియో ఆన్ చేస్తాను అనేసి అయితే ఇక్కడైతే ఇంకా డిస్కషన్ అయితే జరుగుతుందనమాట. ఇంకా పిల్లలతోటి చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడెప్పుడు వస్తారా అనేసి అయితే ఫుల్ వెయిటింగ్ చేసామన్నమాట. నేను మా బాబు అయితే డైలీ అడిగాడు అనమాట, అక్క వాళ్ళు ఎప్పుడు వస్తారు. ఎందుకంటే మా బాబుకి అయితే ఇక్కడ ఎవరు లేరనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా 3-4 months తర్వాత, అది కూడా 3-4 ముందు ఒక 1 day మాత్రమే వచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. ఏదో వర్క్ మీద వచ్చేసి వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడైతే పిల్లలతో అందరితో కలిపేసి నేనైతే వీడియో అయితే ఫొటోస్ అలా తీసుకుంటూ ఉన్నాను అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ. ఇది చూసారండి, ఇది వచ్చేసి మా పాప అంటే మా అక్క కూతురు అనమాట. నాకంటే హైట్ ఉందండి, తను ఎక్కువగా హైట్ అయితే పెరిగేస్తుంది అనమాట. నాకంటే ఎక్కువగానే ఉంది హైట్. చూస్తున్నారు కదా, ఎవరైనా చెల్లెలన్నా కూడా నమ్మేస్తారనమాట. కానీ కూతురండి అది. అలా అంటే మా అక్క కూతురు ఇంక కూతురే కదా. సో ఇంకా
పిల్లలతో ఫుల్ హ్యాపీ ఉంటాము. ఒక ఏంటంటే ఈ బాబుకి కూడా ఎగ్జామ్స్ అయిపోయింటే బాగుండు అనిపించింది. ఇంకా మన ఆంధ్రాలో ఎగ్జామ్స్ కొంచెం లేట్ కదండి కర్ణాటక వాళ్ళతో పోలిస్తే. ఇంకా అదనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇంకా వాళ్ళు వచ్చారు ఆ రోజు. ఇంకా ఆ రోజు వచ్చిన రోజు ఏది కూడా నేను ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఓపెన్ అయితే చేస్తున్నాం ఇక్కడ. ఇంకా అన్ని కూడా ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అనవసరంగా అసలు చూడడానికైతే ఇంకా ఇక్కడైతే బ్యాగ్లో కూడా లేవు, కానీ బిల్లు మొత్తం అయితే తడిసి ముద్దయిపోయిందండి నిజంగా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా డబుల్ అయిపోయింది బిల్ అయితే. అంటే ఇవి ఒక 1 month కూడా మనకు రావండి సరుకులు, ఒక 15 daysకి సరిపోతాయి అనమాట. 15 days ఇన్ని సరుకులు ఇంత కాస్ట్ అనిపించింది నాకు అప్పుడు తెలియదు అనమాట. మనం అన్నీ కూడా తీసుకునేటప్పుడు తెలియదు. ఇక్కడ పిల్లలు అయితే ఇంక అల్లరి చేస్తున్నారనమాట, మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు వీడియోకి. అయినా కూడా నేను అలాగే తీస్తున్నాను అనమాట. ఇక్కడైతే బిల్ అయితే చూసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా ఆ రోజు అయితే ఇంకా షాపింగ్ చేసాం కదా, అదే డిమార్ట్కి అయితే వెళ్ళేసి వచ్చాం కదా. ఇంకా ఆ రోజే చూపిద్దాం అనుకున్నాను మీతో అన్నీ కూడా. ఇంకా ఆ రోజు పిల్లలు వచ్చేసారు, మా అక్క వాళ్ళు వచ్చేసారు. ఇంకా వీలైతే కాలేదనమాట. ఇది నెక్స్ట్ రోజు అయితే ఇంకా వీడియో అయితే తీసుకొని ఇంకా ఇవన్నీ కూడా వాడేసుకుంటున్నారనమాట పిల్లలు అయితే. ఆల్రెడీ కొన్ని బిస్కెట్స్, ఇంకా పాప్కార్న్స్ ఇవన్నీ కూడా వాడేశారనమాట. ఇంకా అందుకోసం ఇంకా సరేలే ఇవి కూడా ఉన్నవి కూడా వాడేసుకుంటారు అనేసి అయితే ఇంకా నేనైతే వీడియో అయితే తీసేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి టవల్స్ అండి. ఇంకా టవల్స్ అవసరం లేదు కానీ తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా. చూస్తాను కదా, ఫస్ట్ ఇక్కడ టవల్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పక్కన పెట్టాను కదా, అది వచ్చేసి ఇంకా హాట్ బాక్స్ అనమాట. ఇది కూడా హాట్ బాక్స్ ఆల్రెడీ ఇంట్లో ఉంది, కానీ ఇప్పుడు కొనాలి, ఇప్పుడు కావాల్సినవి వదిలేసి ఎప్పుడుకో యూజ్ అయ్యేటువంటి వస్తువులు అయితే కొన్నాను అనమాట నేను. ఏం చేద్దాం, ఇలానే ఉంటుంది డిమార్ట్కి వెళ్తే. అందుకే నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఈసారి ఇంకా ఎందుకో మా ఆయన డిమార్ట్కి వెళ్దాం అనేసి అయితే అడిగాడు అనమాట. అందుకే సరేలే వెళ్దాం అనేసి అయితే ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే ఇంకా డైలీ మనకు క్లాత్స్ వాష్ చేయడానికి ఇంకా సోపులు, తర్వాత కర్చీఫ్స్ అండి. ఈ బాబు కోసం అయితే తీసుకున్నాను అనమాట. డైలీ కర్చీఫ్ బ్యాగ్లో పెట్టి పంపిస్తున్నాను, కానీ స్కూల్లో డైలీ పోగొట్టుకుని వస్తున్నాడు అనమాట. అందుకోసమే ఇంకా ఈ 2 కర్చీఫ్స్ తీసుకొచ్చాను. ఇంక 1 week కదా, ఇంకా అంతవరకు వస్తే చాలన్నమాట. తర్వాత ఇంకా హాలిడేస్ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇంకా అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడానికి, ఇంకా తర్వాత బట్టలు క్లీన్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా, ఇంకా స్పూన్స్ ఇవన్నీ కూడా ఇంకా తెచ్చుకున్నాను అనమాట. స్పూన్స్ కూడా అంతేనండి, బాబుకి లంచ్కి అండ్ స్నాక్స్ కోసం పంపిస్తే మళ్ళీ రిటర్న్ రావన్నమాట. ఎప్పుడు పడేసుకుని వస్తాడో తెలియదు అనమాట. అందుకోసం ఇంకా అవి కూడా ఇంకా తెచ్చేసుకున్నాను అండి. ఇంకా 7 స్పూన్స్ వచ్చేసి 70 రూపీస్. ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. డీమార్ట్లో ఏంటంటే ప్లస్ పాయింట్, కొన్ని చాలా బాగుంటాయి అనమాట, కాస్ట్ తక్కువ ఉంటాయి, కొన్నిటికి ఆఫర్ ఉంటాయి. ఇది బెస్ట్ అనిపిస్తుంది అంతే అనమాట. బయట దాంతో పోల్చుకుంటే ఇవి ఇలా బెస్ట్ అనిపిస్తుంది. అదే ఒక 7 స్పూన్స్ బయట అలాంటి క్వాలిటీ తీసుకున్నామంటే ఎంత లేదన్నా ఒక 150 పైనే ఉండేదన్నమాట. కానీ ఇక్కడ 7 స్పూన్స్ 70 రూపీస్ మాత్రమే. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, అందుకోసమే తీసుకున్నాను అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా గోధుమ పిండి అంటే చపాతీ కోసం తెచ్చుకున్నాను అనమాట. అదైతే కొంచెం లీకేజ్ అయింది, అందుకోసం ఇంకా పక్కనైతే పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి మ్యాగీ. ఇవన్నీ చూడడానికి కొన్ని కనిపిస్తున్నాయి, కానీ బిల్లు మాత్రం చాలా అయింది. ఇంకా బిల్లు ఎంత అయ్యి ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి మీరు. సో చూద్దాము నెక్స్ట్ వీడియోలో కరెక్ట్గా బిల్ ఎంత అయింది ఏంటి అనేది అయితే చెప్తాను అనమాట. మీరైతే కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చేయండి ఎంత అయ్యి ఉంటుంది అనేసి అయితే. మరీ ఎంత ఎక్కువేం కాదు, ఎందుకంటే ఈ సరుకులు మేము ఒక 15 days వరకు మాత్రమే తెచ్చుకున్నాను. మరీ తర్వాత ఒక 15 days తర్వాత మరీ తెచ్చుకోవాల్సిందే. అందుకోసమే ఎంత ఉంటుందో మీరు గెస్ చేయగలరు అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఇవన్నీనండి, ఇవి మాత్రమే తెచ్చుకున్నాను. వీటికి చాలా కాస్ట్ అనిపించింది నాకైతే. కానీ ఇంకా బయట దీనికంటే ఎక్కువ అంటే ఇక్కడ మనం అవసరం లేనివి ఓన్లీ మనకు యూజ్ అయ్యేవి మాత్రమే, అవసరం అయినట్టు మాత్రం తెచ్చుకుంటే ఇదే బెస్ట్. మనం అవసరం లేకుండేటివి కూడా తెచ్చుకుంటే మాత్రం డిమార్ట్ వేస్ట్ అలా ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే ఇంకా ఇవి మాత్రం తెచ్చుకున్నాను. ఇంకా ఒకటి బకెట్ తెచ్చుకున్నాను అండ్ పాప్కార్న్, ఇంకా పిల్లల బిస్కెట్స్ ఇవన్నీ కూడా కొన్ని వాడుకున్నాము ఆల్రెడీ. ఇక్కడ ఇంకా ఉండేవన్నీ కూడా ఇంక మొత్తం వాడేసుకుంటారు అనేసి అయితే నేను ఇంకా కొన్ని ఉన్నవి మొత్తం అన్నీ కూడా ఇంక తీసేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తారు మా బాబు అయితే ఏదో నా డ్రెస్కున్నటువంటి చున్నీ తీసుకొని మెడకు కట్టేసుకొని సూపర్ మ్యాన్ లాగా ఇంకా తను ఏదేదో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా చూస్తున్నారు కదా మధ్యలో ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇంకా ఇది మాజా అనమాట. మాజా మా బాబు అసలు వదలడు, ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని అయితే అసలు వదలడు అనమాట. సో ఇదండి ఈ వీడియో అయితే ఇలా ఉంది. అండ్ ఇది మొత్తం ఎంత అమౌంట్ ఏంటుందో ఒకసారి గెస్ చేసేయండి. ఇంకా హాట్ బాక్స్ అయితే చాలా బాగుంది, ఓన్లీ 290
రూపీస్ మాత్రమే. మంచిగా అనిపించింది అనమాట. ఇదే హాట్ బాక్స్ మనం బయట తీసుకుంటే ఒక 450-500 ఖచ్చితంగా ఉంటుంది. ఇలా కొన్ని బెస్ట్ అనిపిస్తుంది డీమార్ట్, కొన్ని కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అదే చెప్పాను కదా, మనకు అవసరమైనవి మాత్రం తీసుకొని వచ్చేస్తే ఏది ఉండదు. మనం అవసరం లేని కూడా తీసుకుంటే మాత్రం ఎక్కువ అవుతుంది బిల్లు. ఇది వచ్చేసి ఇంకా పిల్లల కోసం బిస్కెట్స్ అయితే ఫుల్ ప్యాకెట్ తీసుకొచ్చాం, పెద్ద ప్యాకెట్. ఇంక ఇందులో అయితే కొన్ని చిన్నవి చాలానే ఉన్నాయి. ఇవి ఆల్రెడీ వాడుకున్నారు. ఇంకా మా బాబు అయితే తెచ్చి ఇచ్చాడనమాట. ఇది కూడా వీడియో తీసేయనేసి అయితే. సో ఫ్రెండ్స్, ఇదండి ఇంకా ఫైనల్లీ ఇంకా మొత్తం అంతా కూడా చూపించేశాను. అండ్ డీమార్ట్కి వెళ్ళానని చెప్పాను కదా. ఇంకా నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మా అక్క వాళ్ళు వచ్చారు కదా, ఇంకా వాళ్ళతో అన్ని కూడా వీడియోస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మీరైతే కొత్తగా చూసినారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీ ఏటీపీ అమ్మాయి ఐషు అండి. మన వీడియోస్ చాలా బాగుంటాయి, అందరికీ యూస్ఫుల్గానే ఉంటాయి అనమాట. ఇంకా తప్పకుండా లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్లీ ఇంకొకసారి చెప్తున్నాను, ఈ మొత్తం ఎంత అమౌంట్ ఏంటుంది అనేది ఒకసారి గెస్ట్ చేసి చెప్పండి. గెస్ట్ చేయలేదంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను అనమాట. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు పాత వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళేసి చూసేయండి. బాయ్ అండి అందరికీ, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.